ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 12th ఫిబ్రవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నారో జాబ్స్కి వాళ్ళందరికీ కూడా మన ఛానల్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశంలోని మయా పోర్టు మరియు ఏ దేశంలోని సుల్తాన్గంజ్ పోర్టు మధ్య నౌకల మొదటి రవాణా ప్రారంభించాయి? ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అండి. మయా అనేది పశ్చిమ బెంగాల్లో ఉన్న పోర్టు, సుల్తాన్గంజ్ వచ్చేసి బంగ్లాదేశ్లో ఉన్న పోర్టు అనమాట. ఈ రెండు నౌకాశ్రయాల ద్వారా భారతదేశం బంగ్లాదేశ్ బహిరంగ వాణిజ్యం అయితే ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య ఫిబ్రవరి 12, 2024 మన ఇండియాలో మయా పోర్టు అండ్ బంగ్లాదేశ్లోని సుల్తాన్గంజ్ పోర్టు మధ్య ఏవైతే షిప్లు ఉంటాయో మొదటి ట్రైల్ అయితే చేయడం జరిగింది. మయా నౌకాశ్రయం నుండి రాళ్లను మోసుకెళ్లే మొదటి కార్గో నౌకలను ఓడరేవులు, నౌకాయానాలు మరియు జలమార్గాల సహాయ మంత్రి సంతను ఠాగూర్ ప్రారంభించారు. మయా ఓడరేవు మరియు సుల్తాన్గంజ్ ఓడరేవు మధ్య నదీ తీర దూరం 16 కిలోమీటర్లు. అందులో 4 కిలోమీటర్ల జలమార్గాలు భారతదేశంలో ఉండగా మిగిలిన 11.5 కిలోమీటర్లు బంగ్లాదేశ్లో ఉన్నాయన్నమాట. ఓకేనా. అయితే ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్ నెంబర్ 5 and 6ను ఉపయోగించడం యొక్క ట్రయల్ రవాణా సమయాన్ని తగ్గించడంలో ఇది యూజ్ అవుతుంది అన్నమాట ఈ పోర్టు. ఓకేనా. అది తర్వాత సెకండ్ వన్, దక్షిణ భారత్ సాంస్కృతిక కేంద్రం ఏ నగరంలో స్థాపించబడింది అంటే హైదరాబాద్ అండి. సో చూడండి, దక్షిణ భారత్ సాంస్కృతిక కేంద్రం ఇది ఒక మొదటి రీజనల్ సెంటర్ అని చెప్పవచ్చు. ఇది హైదరాబాద్లోని సంగీత నాటక అకాడమీ ద్వారా ఏర్పాటు చేయబడింది. ఫిబ్రవరి 12న మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించారు. దీంతోపాటు భారత కళామండపం ఆడిటోరియం కూడా శంకుస్థాపన కూడా జరిగిందండి. సో దక్షిణ భారతదేశానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, వాటిని ఎలివేట్ చేసే ప్రోగ్రామ్స్ కావచ్చు, ఈ కేంద్రాలు అయితే మనకి ఇంకా మీదట జరుగుతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, ఫిన్లాండ్ తదుపరి లేదా నూతన అధ్యక్షుడు ఎవరైనా అడగవచ్చు. ఆన్సర్ వచ్చేసి అలెగ్జాండర్ స్టబ్ అండి. ఫిన్లాండ్లో రీసెంట్గా జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఆ దేశ మాజీ ప్రధానిగా పనిచేసిన అలెగ్జాండర్ స్టబ్ అయితే విన్ అయ్యి ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ అయితే కాబోతున్నాడు అనమాట ఆ దేశానికి. అండ్ అలెగ్జాండర్ స్టబ్ వచ్చేసి 2014-15లో ఆ దేశానికి ప్రధానమంత్రిగా వర్క్ చేశారండి. అండ్ ఫిన్లాండ్ అనేది చూసుకుంటే ఉత్తర యూరోపియన్ కంట్రీ అండ్ స్వీడన్, నార్వే, రష్యా సరిహద్దుల్లో ఉంది ఈ దేశం. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి హెల్సింకి. తర్వాత ఫోర్త్ వన్, ఇటీవల ఏ రెండు దేశాల్లో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రారంభించబడింది అంటే లాస్ట్గా మనం చూసుకుంటే ఎక్కడ ప్రారంభించారు? ఫ్రాన్స్లో. ఓకేనా. అంటే ఫ్రాన్స్లో లాస్ట్గా యూపీఐ సర్వీసెస్ని అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఇంకొక 2 దేశాల్లో కూడా యూపీఐ సర్వీసెస్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ సర్వీసెస్ని ప్రధాని మోదీ గారు లాంచ్ చేశారు శ్రీలంక అండ్ మారిషస్ దేశాల్లో. ఈ 2 దేశాల్లో కూడా యూపీఐ సర్వీసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. అండ్ ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి ఈజీగా డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేయచ్చు. ఓకే. మోదీ అతని మారిషన్ కౌంటర్ అయిన ప్రవింద్ జుగ్నాథ్ అండ్ శ్రీలంక అధ్యక్షుడైన రానిల్ విక్రమ్సింఘే వర్చువల్గా కలిసి ఈ రూపే కార్డ్ సేవలను కూడా ప్రారంభించారండి. అండ్ 2021లో యూపీఐ సేవలను స్వీకరించిన ఫస్ట్ కంట్రీ భూటాన్, తర్వాత ఒమాన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్, ఫ్రాన్స్. ఓకేనా. ఇప్పుడు రీసెంట్గా శ్రీలంక అండ్ మారిషస్ కూడా ఆ లిస్ట్లో చేరాయి. ఫ్యూచర్లో ఇంకా చాలా దేశాలు చేరబోతున్నాయి, లైక్ సింగపూర్ కావచ్చు, ఇతర దేశాలు ఈ లిస్ట్లో చేరబోతున్నాయట. ఓకేనా. అండ్ యూపీఐ అనేది తెలుసు కదా. సో ఒక అకౌంట్ నుండి ఇంకొక అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయ్యి ఒక మొబైల్ అప్లికేషన్ ఆధారిత సిస్టమ్ అనమాట ఇది. నెక్స్ట్ 5, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నెల్సన్ మండేలా అవార్డును ఏ భారతీయ సంస్థ అందుకుంది? 2024 సంవత్సరానికి ప్రకటించిన WHO ప్రకటిస్తుందండి ఎవ్రీ ఇయర్ కూడా నెల్సన్ మండేలా అవార్డును. ఈ సంవత్సరం ఏ భారతీయ సంస్థ అందుకుంది అంటే ఆన్సర్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అండి. సో దీన్ని మనము నిమ్హాన్స్ అని పిలుస్తాము. ఇది బెంగళూరులో ఉంది. ఇది 2024లో హెల్త్ ప్రమోషన్కి సంబంధించి హెల్త్ని ప్రమోట్ చేయడంలో WHO నెల్సన్ మండేలా అవార్డుని అయితే అందుకోవడం జరిగిందండి. సో మానసిక ఆరోగ్యం అండ్ శ్రేయస్సు పెంపొందించడంలో అంకిత భావం అండ్ అత్యుత్తమ సేవలకు నిమ్హాన్స్ అవార్డు అందుకుందండి. ఓకేనా. అండ్ విభిన్న జనాభా అవసరాలను తీర్చే అవాంట్ గార్డ్ మానసిక ఆరోగ్య కార్యక్రమాలను ప్రారంభించింది. అంటే నిమ్హాన్స్ చాలా ప్రోగ్రామ్స్ వేసిందనమాట హెల్త్ రిలేటెడ్. అయితే ఆరోగ్యానికి సంబంధించి ఎవరైతే ప్రమోషన్లు చేస్తున్నారో, దాన్ని మెరుగుపరచడంలో ఎవరైతే పాత్ర పోషిస్తున్నారో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి అవార్డు ఇవ్వడం కోసం WHO ఈ నెల్సన్ మండేలా అవార్డుని 2019లో స్టార్ట్ చేసిందనమాట. ఇంకా నెల్సన్ మండేలా ఎవరు అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత 6th వన్, భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
దివంగత జనరల్ బిపిన్ రావత్ యొక్క విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? ఫస్ట్ విగ్రహాన్ని అంటే డెహ్రాడూన్ అండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డెహ్రాడూన్లోని భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ దివంగత జనరల్ బిపిన్ రావత్ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగిందనమాట. ఆయన ఎలాంటి వ్యక్తి అనేది కూడా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది ఆ మీటింగ్లో. అండ్ డిసెంబర్ 8, 2021 తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ రావత్, అతని భార్య మధులిక రావత్ అండ్ మరో 12 మంది సైనిక సిబ్బంది కూడా చనిపోయిన విషయం మనకు తెలిసింది. అయితే ఈ డెహ్రాడూన్ ఎక్కడ ఉంది ఎవరికైనా తెలిస్తే అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ 7th వన్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ స్మార్ట్ వేరియబుల్ అడ్వాన్స్డ్ నానో సెన్సింగ్ టెక్నాలజీస్ ఇన్ హెల్త్ కేర్. దీన్ని స్వస్థ అని చెప్పొచ్చు. ఏఐఐటీలో దీన్ని ప్రారంభించారు. సో రీసెంట్గా మనం గమనిస్తే చాలా ఐఐటీల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ప్రారంభిస్తున్నారు. వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అనేవి సంబంధిత, ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనగానే ఎందులో అంటే స్మార్ట్ వేరియబుల్ అడ్వాన్స్డ్ నానో సెన్సింగ్ టెక్నాలజీస్ అని అంటాం. ఇలాగే లైక్ 6G, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 6G, లేదంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏఐ. అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే పర్టికులర్గా వాళ్ళు చూస్ చేసుకున్న ఏదైనా ఒక విభాగానికి సంబంధించి, ఒక సాంకేతికతకి సంబంధించి, ఒక విభాగానికి సంబంధించి దాన్ని డెవలప్ చేయడం, దాని ద్వారా మనకు ఉపయోగపడే ప్రయత్నాలు చేయడము, ప్రాజెక్టులు నిర్వహించడము, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తయారు చేయడమే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు చేసే పని. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D అంటారు. ఓకేనా? సో అయితే రీసెంట్గా ఐఐటి గౌహతిలో ఈ యొక్క స్వస్థ అనే ఒక ప్రత్యేకమైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేశారనమాట. దీన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ అండ్ ఐఐటి గౌహతి యాక్టింగ్ డైరెక్టర్ అయిన రాజు ఆహుజా వీటిని ప్రారంభించడం జరిగింది. సో ఈ స్వస్థ ప్రాజెక్ట్ అనేది ఇంటెన్సివ్ టెక్నాలజీ ఇన్నోవేషన్, స్టార్టప్ సపోర్ట్, సస్టైనబిలిటీ, ఎంటర్ప్రీన్యూర్షిప్ అండ్ ఆదాయ ఉత్పత్తిని పెంచుతుందట. స్వస్థ ప్రాజెక్ట్ అధునాతన నానో ఎలక్ట్రానిక్ థెరోనాస్టిక్ పరికరాలని తయారు చేయడంలో, వాటిని ఇన్నోవేషన్స్ చేయడంలో, వాటిని తయారు చేసిన వాటిని ఇండస్ట్రియలైజ్ చేయడంలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనిచేస్తుందండి. నెక్స్ట్ 8, రాష్ట్రంలో మ్యాజికల్ హీలింగ్ను నిషేధించే బిల్లుకు ఏ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది? సో మ్యాజికల్ హీలింగ్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, దెయ్యం పట్టిందంటే మనం మంత్రగతుల దగ్గరికి వెళ్ళడము, మంత్రాలు చేయించడము, లేదా వాళ్ళు ఏదో మందులు ఇస్తే మనం వాడడము, ఇలాంటివన్నీ చేస్తాం కదా. వీటినే మ్యాజికల్ హీలింగ్ అంటారు. సో ఈ మ్యాజికల్ హీలింగ్ అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది అనమాట. ఓకేనా? నేను చెప్పింది అన్నీ కలుపుకొని. ఓకేనా? అయితే ఇలాంటివి ఉండకూడదని అస్సాం క్యాబినెట్ అయితే అప్రూవ్ చేసింది. అస్సాం హీలింగ్ అంటే చెడులు నివారణ, చెడు పెట్టారు దాన్ని నివారించుకోవడానికి మీరు అక్కడికి వెళ్ళాలి, మంత్రగతి దగ్గరికి వెళ్ళాలి, అది చేయాలంటారు కదా అలా. సో అస్సాం హీలింగ్ అభ్యాసాల బిల్లు 2024ను అస్సాం మంత్రివర్గం ఆమోదించింది. ట్రీట్మెంట్ పేరుతో మాంత్రిక వైద్య విధానాలను అయితే బ్యాన్ చేశారు. ఇలా మోసం చేయడము, వ్యక్తిగతంగా దూషణ చేయడము, ఇలాంటివి చేస్తే జైలుకు కూడా వెళ్తారని చెప్తున్నారు. మ్యాజికల్ హీలింగ్ అనేది సాధారణంగా చెవుడు, మోగ, అంధత్వం, శారీరక వైకల్యాలు, ఆటిజం వంటి వ్యాధులకు చికిత్సకు ఉపయోగిస్తారు. దిబ్రూగఢ్ జిల్లాలోని నామ్డాగ్ రిజర్వ్ ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ సఫారీ అండ్ రెస్క్యూ సెంటర్ ఏర్పాటుకు కూడా క్యాబినెట్ అప్రూవ్ ఇచ్చింది. అండ్ విలేజ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ బిల్ 2024 కూడా అస్సాం గవర్నమెంట్, నెక్స్ట్ మున్సిపల్ చట్టం 1956లో చేంజెస్ చేయడానికి కూడా వాళ్ళ క్యాబినెట్ అయితే అప్రూవ్ ఇచ్చుకుంది. తర్వాత 9, ఏ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ అంటే దాని పేరు బార్డ్, యాక్చువల్గా ఏఐ బార్డ్ అనేవాళ్ళం, దీన్ని మనం గూగుల్ బార్డ్ అనేవాళ్ళం. ఇప్పుడు దాని పేరుని జెమినీగా మార్చేసింది అనమాట గూగుల్. సో నేను ఇక్కడ స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ గూగుల్ బర్డ్ గురించి తెలుసు. సో లైక్ ChatGPT ఎలాగో బర్డ్ కూడా అలాగే. బట్ ChatGPT అనేది ఆల్రెడీ అందులో స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేస్తుంది. బట్ ఈ బర్డ్ మాత్రం ప్రజెంట్ అప్డేట్ అవుతున్న విషయాలు కూడా మనకు తెలియజేస్తుంది. ఆ బర్డ్ని ఇప్పుడు జెమినీగా పేరైతే మార్చింది గూగుల్, అంతవరకు తెలుసుకోండి చాలు. తర్వాత 10, పేటిఎం ఈ కామర్స్ కొత్త పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి పాయ్ ప్లాట్ఫామ్స్ అండి. పేటిఎం ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఉండేది, అందరికీ తెలిసింది, అందులో కూడా బట్టలు, వస్తువులు అన్నీ కొనుగోలు చేయొచ్చు. అయితే ఇప్పుడు దాని పేరుని మార్చేసింది. దాని పేరు ఏంటంటే కొత్త పేరు పాయ్ ప్లాట్ఫామ్స్ అండి. పేరు మార్పు కారణం ఏంటంటే రీసెంట్గా మన అందరికీ తెలిసిందే, తన సంస్థకు సంబంధించి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని అయితే నిలిపివేయమని ఆర్బీఐ ఆదేశాలు ఇవ్వడం, వాళ్ళ యొక్క మార్కెట్ స్ట్రాటజీస్ మారిపోవడం, డౌన్ అయిపోవడం, షేర్స్ వాల్యూ పడిపోవడం, పేటిఎం అతలాకుతలం పనిలో ఉందన్నమాట. అయితే పేటిఎం ఫౌండర్ CEO విజయశేఖర్ శర్మతో పాటు ఫాస్ట్ బ్యాంక్, ఈబే సైతం ఈ కంపెనీలో పెట్టుబడులు చేసాయి. అలాగే ONDC వేదికగా విక్రయాలు సాగిస్తున్న ఇన్నోవేషన్ సొల్యూషన్స్ బిట్సిల్ అనే కంపెనీ పేటిఎం ఈ కామర్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం అండి.
అందుకని ఆ పేరు అయితే మారిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 11 ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2024 టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది అంటే ఆస్ట్రేలియా అండి. ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో ఇండియాను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్ గెలుచుకుందండి. ఆస్ట్రేలియా ఈ టైటిల్ గెలవడం ఇది 4th టైం అండి. ఓకే, ఫైనల్లో భారత్పై ఆస్ట్రేలియా విజయం సాధించడం ఇది వరుసగా 3rd టైం. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు భారత ఆటగాడు ఉదయ్ సహరన్ 397 పరుగులు, దక్షిణాఫ్రికాకు చెందిన క్వానా మఫకా 21 వికెట్లు అత్యధిక వికెట్లు పడగొట్టిన వ్యక్తులు. నెక్స్ట్ 12 ఇటీవల చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే ఆన్సర్ వచ్చేసి సుమిత్ నాగల్ అండి. చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్ను భారత టాప్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నాగల్ అయితే గెలుచుకున్నాడండి. ఫైనల్లో అతను ఇటలీకి చెందిన లూకా నార్డిని ఓడించి తన 5వ ఛాలెంజర్ స్థాయి సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నాడు. అండ్ అతను 2017లో బెంగళూరు ఓపెన్లో ఫస్ట్ ఛాలెంజర్ టైటిల్ గెలుచుకున్నాడు. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత బ్యూనస్ ఎయిర్స్ ఛాలెంజ్ టైటిల్ కూడా గెలుచుకున్నాడు మనోడు. ఇప్పుడు ఇది చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ కూడా గెలుచుకున్నాడని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13 భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ ఉత్పాదకత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? వాట్ ఈజ్ ఉత్పాదకత అంటే ఏం లేదండి, ప్రొడక్టివిటీ ఉత్పత్తిలో పెరుగుదలను మనం ప్రొడక్టివిటీ అంటాం అనమాట. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ 12 అండి. జాతీయ ఉత్పాదక మండలి ఎన్పిసి అంటే నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ స్థాపన అంటే దాన్ని ఏర్పాటు చేసిన రోజును గుర్తు చేసుకుంటూ డిసెంబర్ 12న ప్రతి సంవత్సరం జాతీయ ఉత్పాదక దినోత్సవాన్ని మన ఇండియాలో జరుపుకుంటాము. సో ఫిబ్రవరి 18 వరకు కూడా మనము ఈ వారోత్సవాలు కూడా జరుపుకుంటాము. జాతీయ ఉత్పాదక మండలి 1958లో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటైన ఒక స్వయం ప్రతిపత్తి యూనిట్, అంటే ఒక ఇండిపెండెంట్ బాడీగా పనిచేస్తుంది అనమాట ఇది. ఓకేనా, నెక్స్ట్ అంటే అది చేసే పని ఏం లేదండి, మన ఇండియాలో ఈ యొక్క ప్రొడక్టివిటీకి సంబంధించి విధి విధానాలు కావచ్చు, దాన్ని పర్యవేక్షించడం, మానిటరింగ్ చేయడం చూసుకుంటుంది. నెక్స్ట్ 14 అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం 2024 ఎప్పుడు జరుపుకుంటారు? 2024 అని ఎందుకు మెన్షన్ చేశానో చెప్తాను. ఆన్సర్ వచ్చేసి ఈ సంవత్సరం డిసెంబర్ 12న ఈ సంవత్సరం జరుపుకున్నాం. మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, నేను ఇలాంటివి చాలాసార్లు చెప్పాను. అంతర్జాతీయ ఎపిలిప్సీ డే లేదా మూర్ఛ దినోత్సవం అనేది ఫిబ్రవరి 2nd మండే జరుపుకుంటామండి. అయితే ఈసారి ఆ 2nd మండే వచ్చేసి ఫిబ్రవరి 12న వచ్చిందండి. అందుకే 12 2024లో ఏ తేదీన వచ్చిందని అడగవచ్చు, కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. సో మూర్ఛ అనేది ఒక దీర్ఘకాలిక నరాల వ్యాధి. ఇది పునరావృతమయ్యే మూర్ఛల ద్వారా వర్గీకరిస్తారు. మూర్ఛల మెదడు యొక్క విద్యుత్ కార్యకలాపాలకు తాత్కాలిక ఆటంకాలు చేయడం వల్ల ఒక్కసారిగా స్పృహ కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం 2024 యొక్క థీమ్ వచ్చేసి మైల్ స్టోన్ ఆన్ మై ఎపిలిప్సీ జర్నీ అనే థీమ్తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇది ఓవరాల్గా ఈరోజు యొక్క టోటల్ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకసారి క్విక్ రివ్యూ కూడా చేస్తాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి. బట్ మీరు ఒక విషయం చెప్తాను చూడండి, మీరు ఓన్లీ క్వశ్చన్లు ఆన్సర్ తెలుసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఉపయోగం లేదు. మీరు చేయాల్సింది కీ పాయింట్స్ చదవడం. ఎందుకంటే కీ పాయింట్స్ నుండి మీకు కొత్త అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్లోనే ఇన్ని విధాలుగా క్వశ్చన్లు అడగవచ్చు, అన్ని విధాలుగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే కీ పాయింట్స్ని చదవగలుగుతారో, వాటిని గుర్తుపెట్టుకోగలుగుతారో, ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ ఇవ్వనాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నేనేం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏమంటే ఫిన్లాండ్ తదుపరి అధ్యక్షుడు ఎవరని నేను ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. అయితే వాడు క్వశ్చన్లో ఏమడుగుతాడంటే, మనకి ఫిన్లాండ్ కొత్త అధ్యక్షుడిగా అలెగ్జాండర్ స్టబ్ అయితే ఎన్నికయ్యాడు, అయితే ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్ ఏంటి అని అడుగుతాడు. అర్థమైందా? కీ పాయింట్స్లు ఇచ్చాను నేను, ఏంటి, హెలిన్స్కి. ఇదన్నమాట కీ పాయింట్స్. వాడు రీసెంట్గా ఏం జరిగిందో దాన్ని ప్రస్తావించేసి క్యాపిటల్ అడుగుతాడు. మనం క్యాపిటల్ గుర్తుపెట్టుకోకుండా ఓన్లీ అతని పేరు గుర్తుపెట్టుకుంటారే అనిపిస్తుంది, అందుకని చెప్తున్నాను. ఎనివే, భారతదేశంలో మయా పోర్ట్ మరియు ఏ దేశంలో సుల్తాన్గంజ్ పోర్ట్ మధ్య నౌకలు మొదటి రవాణా ప్రారంభించారంటే బంగ్లాదేశ్. దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం ఏ నగరంలో ఏర్పాటు చేయబడిందంటే హైదరాబాద్. ఫిన్లాండ్ తదుపరి అధ్యక్షుడు ఎవరు అంటే అలెగ్జాండర్ స్టాబ్. అండ్ ఇటీవల ఏ 2 దేశాల్లో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రారంభించబడిందంటే శ్రీలంక అండ్ మారిషస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నెల్సన్ మండేలా అవార్డును ఏ భారతీయ సంస్థకు అందుకుంది అంటే 2024కి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ అండ్ హెల్త్ న్యూరో సైన్సెస్, దీన్ని మనం నిమ్హాన్స్ అంటాం. భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ యొక్క జనరల్ బిపిన్ రావత్ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారంటే డెహ్రాడూన్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ స్మార్ట్ వేరియబుల్ అడ్వాన్స్డ్ నానో సెన్సింగ్ టెక్నాలజీస్ని హెల్త్ కేర్ని ఏఐటీలో ప్రారంభించారంటే ఐఐటి గౌహతి. అండ్ రాష్ట్రంలోని మ్యాజికల్ హీలింగ్ను నిషేధించే బిల్లుకి ఏ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందంటే అస్సాం. ఏ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బోట్ బోర్డ్ని
జెమినీగా మార్చిందంటే గూగుల్ అండి. పేటీఎం ఈ కామర్స్ కొత్త పేరు ఏమిటంటే పాయ్ ప్లాట్ఫామ్స్. ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2024 టైటిల్ను ఏ దేశం గెలుచుకుందంటే ఆస్ట్రేలియా. ఇటీవల చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే సుమిత్ నాగల్. భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ ఉత్పాదక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 12. అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం 2024 ఎప్పుడు జరుపుకుంటారంటే ఈ సంవత్సరం డిసెంబర్ 12 జరిగింది. బట్ యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫిబ్రవరి 2వ సోమవారం రోజు ఈరోజు జరుపుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఈ డేట్ మారిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఫిబ్రవరి 2nd మండే ఎప్పుడు పడుతుందో అప్పుడే ఆ రోజు అనమాట. ఓకేనా? ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.